కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం శ్రోతమిచ్చామ్యహం ప్రభో. అక్షరాలు తక్కువగా ఉండాలి, ఫలితం లక్షల్లో ఉండాలి, ఇన్స్టెంట్గా రిజల్ట్ రావాలి, ఆన్లైన్లో గూగుల్ పే ఫోన్పే అయిపోవాలి. అట్లాంటి మంత్రం ఏదైనా ఉంటే చెప్పండి సారు అంది ఆవిడ. నీకెందుకే పారు అన్నాడు ఆయన. చెప్పండి డియరు అంది ఆవిడ. చెప్పకుండా తప్పదా అన్నారు. కుదరదు అయ్యవారు అంది. అప్పుడు చెప్పాడు ఆయనకి. ఆవిడకి ఎంత ఇష్టమో ఆవిడ ఆ మాట అడిగితే. వాక్కు అర్థము ఎలా రెండు కాదో పార్వతీ పరమేశ్వరులు కూడా రెండు కాదు, రెండుగా ఉన్నటువంటి ఒక్కళ్ళే. పోతన గారు కళ్ళు తెరవలేదండి. కళ్ళెందుకు తెరవలేదు అన్నారు. కళ్ళు తెరిస్తే ఈ ఆనందం పోతుందేమోనని ఆయన భయం. ఎదురుగా భగవంతుడు ఉన్నాడు. ఇక్కడే భాగవతంలో ధ్రువోపాఖ్యానంలో 6 నెలలు మధువనంలో ధ్రువుడు తపస్సు చేస్తే పరమాత్మ ప్రత్యక్షమైతే ఈ పిల్లవాడు మనస్సులో ఉన్న భగవంతుడిని చూస్తున్నాడు కానీ ఎదురుగా ఉన్న పరమాత్మను చూడలా. ఎందుకన్నారు? కళ్ళు తెరిస్తే ఇది పోతుందేమో అనుకున్నట్ట. అప్పుడు భగవంతుడు, నాయన నేను నీ కళ్ళ లోపల లేనరా, ఎదురుగానే ఉన్నాను, నువ్వు కళ్ళు తెరిచి నన్ను చూడు అంటే వాడు చూశాడండి. 6 ఏళ్ల పిల్లాడికి భగవద్ దర్శనమా? వాడు పొగడటానికి కూడా వాడికి వల్లగాలేదుట. అలా ఏడ్చేస్తున్నాడు పరమాత్మను చూస్తే. ఎక్కి 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 ఏడుస్తున్నట్ట. పరమాత్మ తన శంఖాన్ని వాడి కపోలం మీద అలా తగిల్చారట. తగిలిస్తే భాగవతంలో ఆ పసివాడు స్తోత్రం చేస్తాడు పరమాత్మని. ఒక జన్మ చాలదండి భాగవతం వినటానికి, భాగవతం అంటానికి, భాగవతాన్ని అనుసరించడానికి. మనం ఎంతో అదృష్టవంతులం. కన్ను, కాలు, చెవి, చెమ్ముక్కు అన్నీ పనిచేస్తున్నప్పుడే కాస్త కృష్ణ రామ గోవింద అనుకుంటున్నాం. జై బోలో రాధాకృష్ణ పరమాత్మకు. కాస్త గట్టిగా అనండి. ఏం తప్పేం లేదు. ఏమంత పాపం ఏమొస్తుంది? పాపం వస్తే రేపు బాగా తిందురు కానీ ద్వాదశి పారణ బాగానే పెడతారు. ఈ పారణతో ఆ పాపం పోతుంది. అయ్యా మనకి మిగిలింది ఇదే మంచిది. ఇక్కడి నుంచి దాటి వెళ్ళిన తర్వాత మళ్ళా బురదగుంటలో పట్టమే. మా అమ్మ నాన్న బుద్ధి లేక నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేశారు. ఐశ్వర్యరాయి వచ్చింది, తలుపు తీసేటప్పటికల్లా కల్పనారాయి తగిలింది అంటాడు వీడు. దానికి కూడా ఒళ్ళు మండుతుంది. అభిషేక్ బచ్చన్ని చూశాను, తలుపు తీయంగానే ఐరన్ లెగ్ శాస్త్రి చచ్చాడు. అంతే. రేపు తెల్లారితే ఇవే తిట్లు.